Audio Jungle. ఇక్కడికి వచ్చిన గెస్ట్కి పెద్దలకి వైజాగ్ అండ్ వేరే ప్రాంతాల నుంచి వచ్చిన మా అభిమానులకి మా వెల్ విషర్స్కి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజున ఈ ఈవెంట్ ఇలా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా కొత్తగాను చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఉగాది ఇలాంటి పండుగలు మామూలుగా ఫ్యామిలీతో జరుపుకుంటారు. నిజమే, మీరందరూ కూడా మా ఫ్యామిలీ. ఇన్ని సంవత్సరాలుగా ఎంతో ఒక కనెక్షన్తో మనందరం నేనైతే పెరిగాను. అలాగే మా నాన్నగారి నుంచి ఎక్స్టెండ్ అయిన మరో ఫ్యామిలీ ఇదంతా. థ్యాంక్ యూ. ముందుగా ఎవరిని మర్చిపోకుండా అందరి పేరు గురించి అందరి గురించి కొంచెం తొందరగా మాట్లాడతాను. ముందుగా మా ప్రొడ్యూసర్స్, ఎవరైతే ఇంత పెద్ద సినిమాని ఒక సంవత్సరం పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, అంత మారుమూల ప్రాంతాల్లో 400 మందికి 500 మందికి ఇల్లు కట్టి, రూమ్స్ కట్టి, అక్కడ పోలవరం అవుట్స్కట్స్ చేసి చాలా కంఫర్టబుల్గా చేసిన మా ప్రొడ్యూసర్స్ ముగ్గురికి నా స్పెషల్ థ్యాంక్ యూ. ఇక్కడ రత్నవేల్ గారు లేరు. నిజంగా ఒక ఊరు ఎంత అందంగా ఉంటుందో ఆ ఊరిని అంత అందంగా మన తెర మీద ఆయన చూపించారు. ఒక రస్టిక్ రా ఫిల్మ్ అని సుక్కు డిజైన్ చేసిన దాన్ని ఎంతో అందంగా చిత్రీకరించారు. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ రాండీ సార్. ఐఎమ్ రియలీ మిస్సింగ్ యూ ఇవాళ. అలాగే మా రామ్ లక్ష్మణ్ మాస్టర్లు, వాళ్ళతో ఎన్నో సినిమాలు చేశాను. నిజంగా వాళ్ళే ఈ సినిమాకి కరెక్ట్. బికాజ్ వాళ్ళు ఎంతో కాలం ఊరిలో ఉండి ఆ ఎమోషన్స్ నిజంగా ఊరిలో 10 మంది ఎలా కొట్టుకుంటారో పడి మీద అలాగే ఉంటాయి ఫైట్స్. అలాగే మాస్ అండ్ హీరోయిజం మిస్ అవ్వకుండా చాలా బాగా న్యాచురల్గా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్స్. మిగతా టెక్నీషియన్స్, మా ఎడిటర్ నవీన్, మా రామకృష్ణ, నేను నిజంగా అండ్ హిజ్ వైఫ్, నిజంగా నేను పల్లెటూరుకి లాస్ట్ నాన్నగారికి థ్యాంక్స్ చెప్పాలి. చిన్నప్పుడు మా తాతగారు నెల్లూరులో పనిచేసేటప్పుడు మా నాన్నగారు అప్పుడప్పుడు నన్ను నెల్లూరు తీసుకెళ్ళేవారు. అదొక 3-4 సార్లు నేను వెళ్ళాను. దాని తర్వాత ఒకసారి పూడిపల్లి ఆపద్ బాంధవుడు షూటింగ్కి ఒకసారి వెళ్ళా. తప్పించి నిజంగా ఒక అవకాశం కలగలేదు. ఎంత లోపల ఉన్నా మా వాళ్ళందరూ అటువైపించే అని తెలిసినా కూడా ఆ లోపల నుంచి అది ఉండేది. ఎవరైనా తీసుకెళ్తారా మమ్మల్ని, బట్ తీసుకెళ్ళడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఎవరి డాడీ కూడా పంపించలేదు, మేము కూడా వెళ్ళలేదు. ఈ ఒక్క సినిమా వల్ల స్పెషల్ థ్యాంక్స్ సుక్కు. మన ఊరిని కానీ నాకు ఇంత బాగా నాకు పరిచయం చేసిన సుక్కుకి చాలా థ్యాంక్ యూ. ఎందుకు సిటీలో ఉంటున్నావా అనిపిస్తుంది. అంత బాగుంటుంది ఆ వాతావరణం, ఆ మనుషులు. చిట్టిబాబు క్యారెక్టర్ని డిజైన్ చేసిందే ఎక్కడి నుంచో కాదు, నేను అక్కడ ఉంటూ వాళ్ళని చూస్తూ అంత అమాయకంగా, అంత స్వచ్ఛంగా, అంత ప్యూర్గా ఉంటారు అక్కడ ఉన్న జనాలు. సిటీలో మనందరం కొంచెం ఇలా అయిపోయాం, కానీ అక్కడ వాతావరణం, ఆ నీళ్ళు. నేను గోదావరిలో ఆ లాంచీలో వెళ్తా ఉంటే ఒక ఖాళీ బాటిల్ తీసుకుని గోదావరిలో నీళ్ళు నింపి తాగాను. అది స్వీట్ వాటర్లా ఉంటుంది మన గోదావరి వాటర్. మా అసిస్టెంట్ అన్నారు ఏంటి సార్ అని. నేను తీసి ఇలా చూస్తే మంచినీళ్ళ కన్నా ప్యూర్గా ఉంది అండ్ టేస్ట్ మన తాగే బాటిల్ వాటర్ కన్నా ప్యూర్గా ఉంది. అలాంటి ప్రాంతాన్ని మనం వదిలేసి ఎక్కడెక్కడ ఉన్నాం. సో థ్యాంక్ యూ టు రంగస్థలం అండ్ ద టీమ్ ఫర్ టేకింగ్ మీ ఒక దగ్గర ఒక 50 రోజులు షూటింగ్ చేసాం. అలాగే మా కో యాక్టర్స్ ఆది నిజంగా ఒక పెద్ద అన్నయ్యలాగే ఉండేవాడు సెట్లో. రియల్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ ఆది. అలాగే బ్రహ్మాజీ గారికి, మిగతా ఆర్టిస్టులకి, స్పెషల్గా సమంత గురించి చెప్పాలి. నాకు సమంతతో చేసిన ప్రతి హీరో, కళ్యాణ్ బాబాయ్ అవ్వచ్చు, మిగతా ఆర్టిస్టులు అవ్వచ్చు, మీరు సమంత చేసిన హీరోల్ని మీరు చూస్తే వాళ్ళు సినిమా, వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళు ఉన్న తీరు కానీ ఆ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూడండి, అత్తారింటి దారిలో ఉంటాడో బాబాయ్ మీకు తెలుసు. నేను సమంతతో అన్నాను, అదే వేరే ఆర్టిస్టులు కూడా, ఆఖరికి నేను కూడా మిగతా ఎన్నో సినిమాలు చేసిన 10 సంవత్సరాల్లో ఈ సినిమా సమంతతో చేసినప్పుడు ఏదో ఒక ఎనర్జీ ఇస్తుంది, ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఒక మంచి కోస్టార్ దొరికితే ఏ యాక్టర్ అయినా చాలా బాగా పర్ఫామ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది, చాలా ఈజీ కూడా. సో సమంత ప్రతి సీన్, నీతో చేసిన ప్రతి సీన్ ఎంత అందంగా వచ్చినందుకు
నీకు స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఇంకెవరైనా మా అక్కకి, శాంతికి, డిజైనర్స్ అనసూయ గారికి, ఈ రోల్ని యాక్సెప్ట్ చేసిన అనసూయ గారికి, ఆఖరికి దేవిశ్రీ ప్రసాద్, ద మ్యాన్ ఆఫ్ దిస్ ఈవినింగ్. ఇది నా 2వ సినిమా, ఇంకా ఎక్కువ సినిమాలు చేసేయాల్సింది, బట్ థ్యాంక్ యూ దేవి, ఇంత అద్భుతమైన పాటలు ఇచ్చి మా ఫ్యాన్స్ అందరికీ మాకు ప్యూర్ ఆల్బమ్ ఇవాళ. ఎంత మంచి మీడియా కూడా ఏ మాట అనకుండా చాలా ఒక్కసారి వినగానే ఎంత మంచి ఇచ్చిన దేవి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, స్పెషల్గా నేను ఇవాళ అందరికన్నా ఎక్కువ మా చంద్రబోస్ గారికి చెప్పాలి. ఎస్, అన్ని సాంగ్స్ ఆయనే రాశారు. ఇవాళ ఎంత చక్కగా ఉన్నవే గురించి మాత్రం నేను చెప్పాలి. ఒక అమ్మాయిని డిస్క్రైబ్ చేస్తూ మీరు ఒకటి బాగా గుర్తుంచుకోవాలి, ఆ అమ్మాయి ఫిజికల్ ఆస్పెక్ట్ కానీ అందాన్ని కానీ ఎక్కడ రాయకుండా అయినా ఆ అమ్మాయిల గురించి ఎంతో బాగా డిఫైన్ చేశారు. ఎంతో రెస్పెక్ట్ ఉంటే తప్ప లేడీస్ మీద ఒక ఆర్టిస్ట్కి ఇలాంటి ఒక రిలిక్ రాయలేరు. ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ లేకుండా ఎట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్ ఒక అమ్మాయిని డిస్క్రైబ్ చేయడంలో హ్యాట్స్ ఆఫ్ చంద్రబోస్ గారు. అలాగే ప్రతి సాంగు అంత బాగా రాశారు. మేము అంత బాగా ఫీల్ అయ్యి చేయడానికి కారణకులైన వీళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. సో ఫైనలీ మా సుకుమార్, అందరూ ఎస్ తెర మీద కనిపించేది ఆర్టిస్టులే, బట్ ఆ ఆర్టిస్టులకి ఉత్సాహం కానీ ఎంకరేజ్మెంట్ కానీ అర్థం చేసుకునేలాగా ఆ విధంగా చెప్పే ఏకైక వ్యక్తి 24/7 మా పక్కనే ఉండే ఒక వ్యక్తి, మమ్మల్ని గైడ్ చేసిన వ్యక్తి మా సుకుమార్ గారు. థ్యాంక్ యూ సుకుమార్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇది సినిమా అన్నాం, ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇది ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ కెరియర్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. డాడీ స్వయం కృషి అంటారా, ఆపద్ బంధు అంటారా, ఖైదీ అంటారా, ఇలాగా ఆయన ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో అంత మంచి ఫీలింగ్ మీకు కూడా ఎలా కలిగిందో చూసినప్పుడు ఇదంతటికి మూలకారకుడు మా సుకుమార్ గారికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా నాకు ఒక కొత్త చరణ్ని నాకే ఆయన పరిచయం చేశారు. ఆ చరణ్ని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నా మీద నాకే కొంచెం రెస్పెక్ట్ పెరిగింది ఈయన వల్ల. థ్యాంక్ యూ ఎలాగ ఇక్కడే ఉండు. సో నిజంగా నాకు సినిమా అయిపోయింది, ఇంకా సినిమా 30th మార్చ్ తర్వాత మళ్ళీ నేనేంటి సుకుమార్ని చూడనా అంటే ఎవ్రీడే చూడనా అని ఒక చిన్న దిగులు పట్టుకుంది. ఆ గెడ్డం కూడా ఎందుకు తీసేసాను అని అనిపిస్తూ ఉంది. అవును, నాకు గడ్డంతో లేకపోతే చరణ్ని లవ్ చేయలేకపోతున్నాను నేను. ఎందుకంటే నా ఎమోషన్ అంతా గడ్డంతో కనెక్ట్ అయిపోయింది. ఇలా చూడగానే ఏదో ఎవరినో కొత్త వ్యక్తిని చూసాడు అనిపించింది. కాసేపు మాట్లాడలేకపోయింది తనతో. కాదు, అప్పుడప్పుడు అడిగేవాడిని ఏంటి సుకు సంవత్సరం తీసేస్తున్నావు అని, బట్ లోపలేమో నాకు గడ్డికి ఎందుకు చెప్పలేదంటే ఎప్పుడు ఎంజాయ్ చేస్తా ఉన్నా నా గడ్డాన్ని కానీ, ఆ లుంగీలు కానీ, ఆ యాస ఎంత ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి ఏ రోజు నేను గడ్డికి చెక్కలేకపోయాను. అంత ఎంజాయ్ చేస్తున్నాను, అంత మిస్ చేస్తున్నాను ఇప్పుడు ఆ క్యారెక్టర్ని. అవకాశం అంటే గడ్డం పెట్టుకుని కూడా వచ్చేస్తాను, రీషూట్ పెట్టి వస్తా. థ్యాంక్ యూ సో మచ్ సుకు ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్. నిజంగా మా అమ్మ నాన్న గర్వపడే ఒక సినిమా, మా ఫ్యాన్స్ కూడా గర్వపడే ఒక సినిమా మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ ఇక్కడ సహకరించిన పెద్దలకి ఈ ఫంక్షన్ చేయడానికి, అలాగే మా పోలీసులకి, వైజాగ్ పోలీసులకి, సిపి గారికి, మా అభిమానులందరికీ మళ్ళీ థ్యాంక్ యూ. నాన్నగారు మాట్లాడతారు. సుమ గారు ఇచ్చేచా? ఓకే, ఒకసారి గట్టిగా మీ మెగాస్టార్ గారిని. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.